ప్రేక్షకులకు మరొక ముఖ్యమైనటువంటి సందేహం. జ్యోతిష్యం ఎందుకు? కర్మ సిద్ధాంతం ఉంటే ఎట్లా ఉంటే అట్లా ఆచరించవచ్చు కదా అనుకున్నప్పుడు, జ్యోతిషము అంటే ఏంటి అర్థం అసలు? మీరందరూ ఏమనుకుంటారంటే జ్యోతిషం అంటే నాకు ఏ చదువు వస్తుంది, ఏ ఉద్యోగం వస్తుంది, ఏ వ్యాపారం చేస్తాను, ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఎప్పుడు విదేశాలు వెళ్తాను, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఇది అనుకుంటారు జ్యోతిష్యం అంటే. జ్యోతిష్యం అంటే అది కాదు. అక్షరంలోనే ఉంది, దాని పేరు జ్యోతిషము. అది పలకడంలో మనం జ్యోతిషానికి వచ్చేసాం. దాని పేరు జ్యోతిషము అంటే జ్యోతి, ఒక వెలుగు లాంటిది. అయితే ఇక్కడ వెలుగు అంటే ఇప్పుడు మనం గాఢాంధకారంలో ఒక చోట ఉన్నాం, ఒక చీకట్లో ఉన్నాం, ఎటు వెళ్ళాలో తెలియదు అనుకున్నప్పుడు భగవంతుడు మనకు ఒక దీపాన్నో ఒక టార్చ్ లైటో ఇచ్చాడు. మనం దాన్ని పట్టుకొని మన మార్గాన్ని, గమ్యాన్ని చేరుకోగలుగుతాం కదా, అవునా? అంతవరకే. అంతేకాని ఆ భగవంతుడు వచ్చి మనకు టార్చ్ లైట్ పట్టి చూపించి నువ్వు వెళ్ళరా అని చెప్తాడా? ఆయనే మన ఇంటి దాకా గమ్యాన్ని చేరుస్తాడా? చేర్చడు. నీకు ఇచ్చేసాడు. నువ్వు అంధకారంలో ఉన్నావు, బయటకు వెళ్ళాలనుకుంటున్నావు, నీకు టార్చ్ లైట్ ఇచ్చాడు, దీపాన్ని ఇచ్చాడు, జాగ్రత్తగా నువ్వు ఇంటికి చేరుకోరా బాబు అని చెప్తున్నాడు. అలాంటిది ఈ జ్యోతిష్యం కూడాను. అంటే నీవు ఒక కష్ట సమయంలో, నష్ట సమయంలో, దుఃఖ సమయంలో, బాధ సమయంలో ఉన్నప్పుడు నీకు కొన్ని కష్టాలు రాబోతున్నాయి అన్నప్పుడు ముందుగా హెచ్చరించేటువంటి జ్యోతిష్యం. అయితే ఈ జ్యోతిష్యం తెలిసినప్పుడు కొన్ని కర్మలు తప్పించుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, కృష్ణం వందే జగద్గురుం. ఆయన అన్ని తెలుసు కృష్ణ పరమాత్మకి. చివరిగా యుద్ధమంతా ముగిసిన తర్వాత అత్తానే ఎళ్ళొస్తాం అత్తా అని చెప్పేసి ఆ కుంతి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. చెప్తే ఆమె శపిస్తుంది, చేయాల్సినంత చేసావు కదా, నీ వాళ్ళని గెలిపించుకున్నావు కదా పాండవుల్ని, నా వాళ్ళంతా శవాలే గుట్టలే పడి ఉన్నారు, నువ్వు అనుభవించు, నీ నీ భార్య పిల్లలు, నీ యదువంశము అంటే యాదవ వంశం అంతా కూడా ఇలాగే కొట్టుకొని చనిపోవాలి అని చెప్పి ఆమె చెప్పిస్తుంది. ఇలాగే ఇప్పుడు నా సంతానం ఎలాగైతే చనిపోయినారో నా వాళ్ళంతా, నీ వాళ్ళు అలా చనిపోవాలి అని చెప్పి చెప్పిస్తుంది. మనలాంటి వాళ్ళైతే ఆమెను కొట్టడమో తిట్టడమో ఎరాస్ చేయడమో చేస్తారు. ఆయన కృష్ణ పరమాత్మ కాబట్టి తల వంచి నీ ఆశీస్సులు సదా ఆచరణీయమంతా నేను స్వీకరిస్తున్నాను అంటాడు. ఆయన స్వీకరిస్తున్నానని చెప్పి అంటాడు. అది జరిగిపోతుంది. కొద్ది రోజులకు ఒక మహర్షి వస్తాడు వీళ్ళ దగ్గరికి. కృష్ణ పరమాత్మకి సాంబుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే, అందుకే ఇప్పుడు కూడా పండితుల దగ్గరికి కానీ, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, మేధాశక్తి సంపన్నుల దగ్గర కానీ మనం చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. అతని దగ్గరికి వెళ్ళి ఈ కృష్ణ పరమాత్మ కొడుకుకి ఒక గర్భం వచ్చినట్టుగా అన్ని బట్టలు చుట్టేసి, గర్భంలాగా వేషం వేసి, ఒక అమ్మాయి వేషం వేసి, ఈ అమ్మాయికి మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్లవాడు పుడతాడా అని వాళ్ళు ఆయన్ని హాస్యోక్తిగా అడుగుతారు, అంటే జోక్గా అడుగుతారు. ఆయన దివ్య దృష్టి సంపన్నుడు మహర్షి, సామాన్యుడు కాదు. అడిగేసరికి ఆయన కోపం వచ్చి ఇతని కడుపులో పుట్టేటువంటిది ఏదైతే ఉందో అది ఈ యదువంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి ఆయన శపించేసి వెళ్ళిపోతాడు. అతని కడుపులో పెరిగి 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 ఒక పెద్ద రాయి, పాషాణం లాంటి రాయి పుడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతారు ఏం చేయాలి అని చెప్పేసి. అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు, నా కొడుకు అయినంత మాత్రాన వాడిని తప్పించను అని చెప్తాడు. కృష్ణ పరమాత్మ కావాలంటే తన కొడుకును రక్షించుకోగలడు కదా, వాడు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే, ప్రసవ వేదన అనుభవించాల్సిందే. స్త్రీ వేషాన్ని వేసుకున్నాడు కదా, స్త్రీలు ఎటువంటి ప్రసవ వేదన పడతారో ఆ వేదనను అనుభవించాల్సిందే అని ఆయన, అది అనుభవిస్తేనే అతను దోషం పోతుంది, లేకపోతే పోదని చెప్తాడు. కృష్ణ పరమాత్మ అంతటి మహాజ్ఞాని. చాలా కాలక్రమంలో అతను ప్రసవించేప్పుడు ప్రసవ వేదన పడి చనిపోవాలనుకోవడము చాలా పెద్ద కథ ఇది. అతను ఒక రాయి లాంటి దాన్ని ప్రసవిస్తే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి దీన్ని అని చెప్పేసి అంటే, దీన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేయండి, పొడి చేసి అని చెప్తారు ఆయన. దాన్ని బాగా నూరేసి పొడి చేసి సముద్రంలో కలిపేస్తారు.
సముద్రంలో కలిపిన తర్వాత అదొక రెల్లు అంటే గడ్డిలాగా మొలుస్తుంది. అది ఎంత బలంగా ఉంటుంది అంటే ఒక్కొక్క రెల్లు ఒక్కొక్క గడ్డి ఒక కత్తిలాగా అంత బలంగా ఉంటుంది. ఈ యాదవులందరూ కూడా వెళ్ళి కలహాలు మొదలైనవి, వెళ్ళి అది తీసుకొని ఒకళ్ళకొకళ్ళు వచ్చి చంపుకొని చనిపోతారు. అక్కడ యదువంశం మొత్తం నాశనం అయిపోయింది. మరి ఇదే కృష్ణ పరమాత్మకి జ్యోతిష్యం తెలుసు, వాస్తు తెలుసు, ఆయనకి తెలియనటువంటి విషయం ఏదైనా ఉందా? మరి కర్మని అనుభవించేట్టుగా చూస్తూ కూర్చున్నాడు, కానీ ఆయన ఏమైనా చేయగలిగాడా అంటే చేయలేదు. కొన్నిసార్లు మాత్రమే కర్మలు సంచిత కర్మ, దృఢ కర్మ, అదృఢ కర్మ అని 3 రకాలు ఉంటాయి. సంచిత కర్మ అంటే సంచిలో మోసుకొని వచ్చాం గత జన్మ నుంచి మనం, దాన్ని అనుభవించాల్సిందే. మరి అనుభవించాల్సి వచ్చినప్పుడు జ్యోతిష్యం ఎందుకు? మరొక ప్రశ్న.